పూర్తి పేరు తెలుసుకోవాలనుంది. పూర్తి పేరు వచ్చి నా పేరు మధు బాపు శాస్త్రి. జూనియర్ బాలసుబ్రహ్మణ్యం అని ఎందుకు అంటున్నారు? 24 గంటల పాటు బాలుగారి పాటలే పాడాను. ఎన్ని పాటలు అయ్యి ఉంటాయి? 200 పాటలు. గొంతు నొప్పి రాలేదా అండి? ఎలా సాధ్యమైంది అసలు? అది భగవంతుడు ఇట్లా కల్పించాడు. బాలుగారి పాటల్ని ఎందుకు సెలెక్ట్ చేసుకుని మీరు రికార్డు బ్రేక్ చేయాలనుకున్నారు? పాట ఒకసారి మీ నోటి విందామని ఉంది. బుజ్జి గణపతి పుట్టమన్నుతోటి మట్టి గణపతి. మీరు కంపోజ్ చేసిన వినాయకుడి పాటలు ఇంకా ఏంటండి? బుజ్జి బుజ్జి గణపతి మా బుజ్జ గణపతి బోలోనాథ గణపతి భజనాథ గణపతి. ఈ రోజు కూడా ఆల్ టైమ్ ఫేవరెట్ అంటే ఏంటి? అమ్మవారి పాట ఏదన్నా పాడకూడదు? ఇంద్రకీలమున ఈ గురులు వేసి. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. మనం ఏ కార్యక్రమాన్నైనా శుభకార్యాన్నైనా వినాయకుడి పూజ చేయనిదే ప్రారంభించము. వినాయక నవరాత్రులు ఇప్పుడు ఘనంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం నాతో పాటు మధు బాలసుబ్రహ్మణ్యం అలియాస్ జూనియర్ బాలు గారు ఉన్నారు. ఆయన బాలుగానం బాపుగాత్రం పేరుతో 24 గంటల పాటు బాలుగారి పాటలు పాడి రికార్డు బ్రేక్ చేశారు. 2 సినిమాలకి మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేశారు. అలాగే ఆయన మ్యూజిక్ కంపోజ్ చేయడమే కాకుండా ఎన్నో డివోషనల్ పాటలు కూడా పాడారు. ఇవాళ వినాయక చవితి సందర్భంగా జయదేవ జయదేవ అనే వినాయకుడి మంగళ హారతిని సంస్కృతంలో కంపోజ్ చేసి రిలీజ్ చేయడం కూడా జరిగింది. ఆయనే అద్భుతంగా పాడారు. ప్రస్తుతం బాలుగారు నాతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి వినాయకుడి విశిష్టతలను అలాగే వినాయకుడి పాటలెన్నిటినో ఇవాల్టి లైవ్ లో విందాం. నమస్తే అండి. నమస్కారం. ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు మీకు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మీ పాట విన్నాను, జయదేవ జయదేవ మంగళహారతి. థ్యాంక్ యూ. మా ఆంధ్రప్రభ ప్రేక్షకులకి కూడా చెప్తారా శుభాకాంక్షలు? ఈ పాటని ఫస్ట్ అంతకుముందు చాలా మంగళహారతులు మనకి మరాఠీలో హిందీలో ఎన్నో ఉన్నాయి. ప్రత్యేకంగా ఒక 4 days బ్యాక్ ముంబైలో మా కజిన్ బ్రదర్ అక్కడ పౌరోహిత్యం చేస్తూ ఉంటారు ఆయన. నేను అదే ఈ వినాయకుని పాట ఏది బాగుంటుంది అని అంటే ఒక 1 hour తర్వాత నాకు ఇగో బాపు శాస్త్రి ఈ పాట మనం ఇంతవరకు అవ్వలేదు సంస్కృతంది, ఇది పంపించండి అంటే నేను ఒక రోజు కూర్చొని కళ్యాణి రాగంలో కంపోజ్ చేసి తనికెళ్ళ భరణి గారికి వినిపించాను. అద్భుత బాపు శాస్త్రి అని నన్ను రాత్రి పిలిపించి ఆయన వీడియో బయట ఇప్పించి నా ఛానల్లో నేను టెలికాస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ పాటని 2 చరణాలు వినిపిస్తాను నేను. ఓం శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నో పశాంతయే. జయదేవ జయదేవ గజముఖ సుఖహేతు నేతర్విఘ్నగణనాం చాట్యార్ణవసేతు. జయదేవ జయదేవ గజముఖ సుఖహేతు నేతర్విఘ్నగణనాం చాట్యార్ణవసేతు. येन भवतु पायनतां नीतानवदूर्वा विद्या सम्पत्ति कीर्तिस्तेनाप्तपूर्वा. विद्या सम्पत्ति कीर्तिस्तेनाप्तपूर्वा मुक्तिर्लभ्या सुखतस्तव नित्या पूर्वा. धार्या जगतस्थितये भूमौ दिवि पूर्वा. धार्या जगतस्थितये भूमौ दिवि पूर्वा. जयदेव जयदेव गजमुख सुखहेतु नेतर्विघ्नगणनां जाड्यार्णवसेतु. प्रथम नमस्कृति भाक्त्वं तव लोक प्रतिथं दृष्टं सद्व्यवहारे गुरुभिरपि च कथितं. दृष्टं सद्व्यवहारे गुरुभिरपि च कथितं. यः कश्चन विमुखस्त्वयि निज सिद्धे पदितं. विविधा विघ्ना भगवन् कुर्वन्ति व्यतितं. विविधा विघ्ना भगवन् कुर्वन्ति व्यतितं. जयदेव जयदेव गजमुख सुखहेतु नेतर्विघ्नगणनां जाड्यार्णवसेतु. बालं सकृदनुसरति त्यदृष्टिचेता मनुराशीमिव दास्यो विद्यासहिवेत्ता.
మనురాశి విభదాస్యో విద్యా సహివేత్త పవిపాణిరివ పరం పరపక్షాణం ఖేత భవతి మయూరోహేరివ మోహస్య చేత భవతి మయూరోహేరివ మోహస్య చేత జయ దేవ గజముఖ సుఖహేతు నేతర్విఘ్నగణాం జాడ్యార్ణవసేతు. అద్భుతంగా ఉందండి. జయదేవ మంగళహారతిలో ఇంకో ఇద్దరు ఫీమేల్ సింగర్స్ కోరస్ మా వినిపిస్తారు. వాళ్ళెవరు? పిల్లల ఒక అమ్మాయి పేరేమో రచిత, ఇంకో హ్మ్. అమ్మాయి పేరేమో మహతి. ఓకే. చిట్టి గణపయ్య అని ఒక చిన్న పాపతో గూడా చక్కగా అవును. మ్యూజిక్ కంపోజ్ చేసి సాంగ్ రిలీజ్ చేశారు గదా! ఒక ఎస్. పాప పాడింది. చాలా బావుందండి. ఆ పాప ఎవరు? ఆ పాట ఒకసారి మీ నోటి విందామని ఉంది. మీ ఆ! గాత్రం ఎలా ఉంటుందో ఆ యాక్చువల్ అది పాటకి. ఎలా సందర్భం జరిగిందంటే, ఆ! యాక్చువల్ ఆ పిల్లల తెలుగు యాక్చువల్ తెలంగాణ ప్రాంతమే గాని వాళ్ళంతా యూఎస్‌లో సెటిల్ అయినారు. ఆహా! వాళ్ళ అమెరికాలో చదువుకుంటున్న పిల్ల ఆ వినండి, పాట పాడింది. యూఎస్‌లో సెటిల్ అయితే మొన్నే ఈ మధ్యనే మా గురువుగారైనటువంటి బల్యపల్లి సుబ్బారావు వాళ్ళ మనుమరాలి జన్మదిన వేడుకలకు వెళ్ళినప్పుడు, హ్మ్. అంత క్రితమే ఒక 2, 3 ఏళ్ల నుంచి నన్ను వాళ్ళ నాగప్రతిష్ఠప్పుడు నేను వెళ్ళాను మా గురుగారితో. హుహు. అప్పుడు పరిచయం చేస్తే మా పాపలు గూడా అప్పుడు ఇంకా పుట్టి ఉండరు. ఇన్‌స్పిరేషన్ బట్టి మొన్న ఆ ఫంక్షన్‌లో కలిసి ఆ గురుస్వామి దగ్గరకొచ్చినప్పుడు ఈ పాప వాళ్ళ తల్లి, హ్మ్. "మా పాపకు పాటలు నేర్పండి" అంటే నేనేమన్నా అంటే, సరే ఒకసారి విందామంటే హైదరాబాద్ వచ్చిన తర్వాత పంపింది. చాలా చక్కగా పాడింది సినిమా పాట. అమెరికాలో ఉంటారా? అమెరికా నుంచి ఈ పిల్లలకి తెలుగు హ్మ్. సాంప్రదాయం నేర్పడానికి వాళ్ళు ఇండియాకు ఇప్పుడు సెటిల్ అయితున్నారు. అబ్బా! గ్రేట్ అండి. అంటే పిల్లల మీద మన సంస్కృతి తల్లిదండ్రులకున్న సంప్రదాయాల మీద. అభిమానం అనేది హ్మ్. ఆ ఇన్‌స్పిరేషన్‌తోనే నేనేమన్నానంటే, హ్మ్. ఒక గణపతి పాట చేద్దాం. హ్మ్. సంగీతం నేర్పిద్దాం. హ్మ్. కానీ వాయిస్ బావుంది. ఇట్లా పట్టేసుకుంటది వెంటనే. నేను పాప నేర్పగానే. పేరండి? మయూఖి. మయూకి. యెస్. వావ్! నెమలి. మన ఆ! ఇప్పుడు నా ఛానెల్ రిలీజ్ కూడా అయింది హుహు. పాట. చూసానండి. ఎంత యెస్. బావుందో. ఒకసారి చూపిద్దాం నిజంగా ఆ పాపని. యెస్. మయూకి అమెరికాలో ఏం చదువుతుందండి పాప? ఇప్పుడు 12థ్ ఇక్కడ చదువుతుంది ఇప్పుడు. ఇప్పుడు 12థ్ చదువుతుందా తను? బేబీ. అహా! ఆహాహాహా! బేబీ తనకు వయసు 12 సంవత్సరాలు. హుహు. 12 12 ఇయర్స్ అండి. యెస్. 12 ఇయర్స్ ఆ పాపకి. యాహ్! పాపకి నేనిప్పుడే మీకు ఆ పాపని చూపిస్తాను. అసలు ఎంత అద్భుతంగా ఇప్పుడు ఆ సాంగ్‌ని మేము వినిపించలేమనమాట. ఓహ్! అమెరికా నుంచి వచ్చేసి తెలుగు చక్కగా నేర్చుకోవడమే కాకుండా మ్యూజిక్ నేర్పించి తనకు హ్మ్. చక్కటి ఒక అసలు ఆహ్, తల్లిదండ్రులనే మనం అభినందించాల్సిందేనండి. ట్రెడిషనల్ దాని సాంప్రదాయాన్ని వాళ్ళకి అలవరింపచేద్దామని హ్మ్. వాళ్ళొచ్చి ఆ పిల్లల కోసమే మళ్ళా కొత్తగా పేరెంట్స్. ఇక్కడ ఒక వ్యాపారం స్టార్ట్ చేస్తూ ఆ! ఇదిగోండి చిట్టి గణపతి అని 12 ఏళ్ల పాపండి. చక్కగా హాఫ్ సారీ వేసుకొని ఎంత బాగా పాడుతోందో. నేను ఖచ్చితంగా ఇదంతా పెట్టిచ్చేస్తాను. మధు, బాలు అని పక్కన ఉంది చూడండి మీ పేరు. ఆ! చాలా బావుంది. నిజంగా ఈ పాప అసలెంత బావుందో, ఎంత అద్భుతంగా ఆ పాడుతోంది. అమ్మాయికే సూట్ అయిందనుకుంటా పాట. తనకే నిజంగా సూట్ అయింది. అదెలా చాలా. ఉంటుందంటే, హ్మ్. చిట్టి గణపతి, బుజ్జి గణపతి, పుట్టమన్నుతోటి మట్టి గణపతి, ఊరూరులో మంటపాలలో వెలసిన స్వామిని చూస్తే మహాగణపతి. చిట్టి గణపతి, బుజ్జి గణపతి, పుట్టమన్నుతోటి మట్టి గణపతి, ఊరూరులో మండపాలలో వెలసిన స్వామిని చూస్తే మహాగణపతి. చిన్ని చిన్ని పూలదండ దేవుడి మెడల నిండ వేసి మొక్కుకుంటే దీవించు గణపతి. పత్తి పూల పత్రిదండ ఏకదంతుడి మెడల నిండ కట్టి మొక్కుకుంటే కరుణించు గణపతి. అల్లుకున్న పాల వెల్లి ఆదినేవుడు కల్పవల్లి లడ్డులిచ్చుకుంటే వెన్నంటే గణపతి. చిట్టి గణపతి, బుజ్జి గణపతి, పుట్టమన్నుతోటి మట్టి గణపతి, ఊరూరులో మంటపాలలో వెలసిని స్వామిని చూస్తే మహాగణపతి.